ఫైనల్గా వద్దాం మహేశ్వర్ రెడ్డి గారు, మీ నినాదం బీసీ ముఖ్యమంత్రి అయితే అది వర్కౌట్ కాలే గత ఎన్నికల్లో, మీకు వచ్చిన 8 సీట్లే అసెంబ్లీ. ఇప్పుడు కూడా అదే నినాదంతోనే ముందుకెళ్తారా? ఎందుకంటే బీసీలకు వెన్నుపోటు పడిచింది, 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటుంది. బీజేపీ అనేది చాలా పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇంకా మీరు బీసీ సీఎం అంటారా? అంటే నమ్ముతారా జనం? ఈ అంశాలన్నీ కూడా పాలసీ మేకింగ్ అంతా కూడా కేంద్రం చూస్తుందండి, మా హైకమాండ్ చూస్తుంది. ఇప్పుడు మాకు తెలిసిన ఒకే ఒక విద్య, మాకు ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తారో, ఏ రకంగా మాకు ఎజెండా ఫిక్స్ చేస్తారో, ఏ రకంగా మమ్మల్ని ఈ రాష్ట్రంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తారు, మేము అంత మట్టుకే మేము పరిమితమై. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సోల్జర్గా మేము దాన్ని 100% అమలు చేసే బాధ్యత మాది. భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం అంతే. కానీ ఇంకా క్లారిటీ ఇప్పటికైతే బీసీసీఎం అనేది ఏం లేదు, అది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. అది ఐ మీన్ ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద హైకమాండ్. వాట్ ఎవర్ ద హైకమాండ్ డిసైడ్స్ వి విల్ అబైడ్. బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు మీరు సహకరించారా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఎప్పుడు మొన్న అసెంబ్లీలో సహకరించారు, మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. రాజ్యాంగ పరంగా చిక్కులు వస్తే, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి చిక్కుల్ని తెలిసి మరి ఈరోజు ఒక దేశంలో ఎక్కడ లేని ఒక నినాదాన్ని తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి అందరినీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసిండు తప్ప ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. మరి ఎందుకోసం మరి సర్పంచ్ ఎన్నికలు ఆపలేదు? అది వచ్చే వరకు ఆపాలి కదా. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు మరి తొందరపడి చేసిండు? సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి అది రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుండే కదా. మరి ఆ సర్పంచ్ ఎన్నికలు లేనటువంటి నిబంధన రేపు మన లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు వారు ఏదో ఒక రకంగా పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేసి, అంటే అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఈ ఆరోపణలు అన్నింటినీ ఇప్పుడు సబ్సైడ్ చేయాలని అంటే ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకురావాలా. ఆయన ఎప్పుడు కూడా చిన్న గీత ఉంటే పెద్ద గీత చేస్తాడు. ఇప్పుడు ఇలా అనేకమైనటువంటి ఆరోపణలతోటి ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో, ఆయన పదవి గండం ఉన్న సమయంలో వీళ్ళ కొత్తగా తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చేసి ఆ డిస్కషన్ పెట్టేసి పబ్లిక్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇటు సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి అక్కడ హిల్ట్ పాలసీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. అక్కడ లక్షల కోట్ల రూపాయలు దాంట్లో మరి లంక బిందెలు ఉన్నాయి. ఇంతకుముందు ఆయన అన్నాడు కదా, నేను రాష్ట్ర ప్రభుత్వంలో లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినా, లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని. మరి ఖాళీ బిందెలు అంటే ఇప్పుడు లంక బిందెల కోసం వెతుకులాడుతున్నాడు. ఎక్కడ దొరికితే లంక బిందెలు, ఎక్కడ దొరికితే లంక బిందెలు, ఈ లంక బిందెల కోసం అన్వేషణ నడుస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏకంగా మెస్సీ మ్యాచ్ కి రాహుల్ గాంధీనే తెచ్చారు ఇక్కడికి, మీరు ఆయనకు పదవి గండం అంటున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ అయిపోయారు అంటున్నారు, పార్టీలో కాలేదా? రాహుల్ గాంధీ అంటే ఆయన డమ్మీ పాపం. ఆయన ఇప్పుడు ఏమైపోయింది, రాహుల్ గాంధీ పరిస్థితి ఏమైపోయిందంటే, ఎవడు పిలుస్తాడికి పని లేదు పాపం ఆయన ఢిల్లీలో, ఎవడు పిలుస్తాడని వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్కి ఫుట్బాల్ మ్యాచ్ కూడా వచ్చి కూర్చుండే పరిస్థితి రాహుల్ గాంధీని తీసుకొచ్చిండ్రు. ఇక 4 రోజులు ఇట్లనే ఉంటే ఈయన మొత్తం పార్టీని హైజాక్ చేసే పరిస్థితి ఉన్నది. ఆయన ఏం చేసుకుంటాడో, ఆయన పార్టీలో ఏం చేసుకుంటాడో అది ఆయనకు పర్సనల్ సంబంధించిన అంశం, దాంట్లో నేను పోదలుచు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు, రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నాడని బీఆర్ఎస్ ఆరోపణ, దానికేం చెప్తారు? ఇప్పుడు ఈయననేమో వాళ్ళు టచ్లో ఉన్నారంటారు, వాళ్ళు వీళ్ళు టచ్లో ఉన్నారంటారు, ఈయననేమో వీళ్ళు వాళ్ళు ఒకటి అంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉన్నది? వీళ్ళు ఎవరన్నా అటు ఇటు పోయేసి మాకు అటాచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, మాకు ఎవరితోటి కూడా ఈ రాష్ట్రంలో ఎవరితోటి మాకు సంబంధాలు పెట్టుకునే అవసరం మాకు లేదు. భారతీయ జనతా పార్టీ నిక్కార్సుగా రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తుంది. తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే.